దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వచ్చావా? పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్యి అనుకున్నాలే. అనుకుంటావే అనుకుంటావు, ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకెవ తెప్పించి మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి, ఆ తర్వాత జనక్ జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే, ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసిని అమ్మగారు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వస్తే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరెందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా నిన్ను? ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? వార్తలు మామయ్య, వార్తలు మామయ్య. రాష్ట్రపతి కృషి పండిట్ అవార్డును శ్రీరామానికి అందజేశారు. నేను చెప్పాను కదా మావయ్య వస్తాడని. రాజు, అన్నయ్య ఢిల్లీ నుంచి అవార్డు తీసుకుని వస్తున్నావా? అవునరా. ఎలా ఉంది? బానే ఉంది. వదిలిందరూ బాగున్నారా? భాస్కర్ నీకు ఉద్యోగం వచ్చిందా? భాస్కర్కి ఏం ఉద్యోగం రాలేదురా. రా అన్నయ్య. ఆ వెళ్ళే అమ్మాయి మన ఊరు పాపయ్య గారు అమ్మాయి కదూ? అవునన్నయ్య. బాగా చదువుతున్నావా రాజు? చదువుతున్నాను అన్నయ్య. చదువుకోవాల్సిన ఈ వయసులోనే ఎన్నో బలహీనతలు తలెత్తుతాయి, పక్కదారులు పట్టిస్తాయి. ఏ ఆకర్షణకి లొంగకుండా చక్కగా చదువుకో. అలాగే అన్నయ్య. ఒరే చిట్టి, గుండె దిటవు చేసుకోరాయ్. ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక మా మావయ్యతో చెప్పు, మా మావయ్యని బాగా చూసుకోండి రాయ్. వద్దు, దూకొద్దు తల్లి. దూకితే బండకేసి కొట్టిన బట్టలా ముక్కలైపోతావు. అయితే మాత్రం జాలి ఎవరుకుంది? నేను చస్తే మాత్రం ఏడ్చే వాళ్ళు ఎవరు? రామబాబుతో నేను ఒప్పిస్తాగా. రామబాబు చూడండి బాబు, ఆడకుతున్నట్టు ఏడిపించొద్దు రామబాబు. తాళి కడుతున్నాను చెప్పండి, దిగిపోద్ది. ఆ రాలుగా దానికి తాళి కట్టడం అంటే నా పేక నేను ముడేసుకున్నట్టే. నా వల్ల కాదు. అన్నయ్య బాలసులే తిక్క మనిషి, నిజంగా దూకేస్తుందేమో. ఏం పర్వాలేదురా, దూకనే. దూకే, ఓ పని అయిపోద్ది. నా మీద చెప్పింది మావా, చేస్తానని ఒప్పుకో మావా. అది దేవుడి మీద కూడా ఒట్టేసేయగలదు, నేను నమ్మను. నేను దూకేస్తున్నా. తొందరపడకు తల్లు, బతుకంటే నూరేళ్ళ పంట.
పని బాలా దూకొద్దు, నేనున్నాను, నువ్వు దూకొద్దు. నేను దూకేస్తున్నా. నువ్వు పట్టుకోకపోతే నేనేమైపోయేదాన్నో. కింద పడేదాన్ని. అయిపోయిందిగా పని, వస్తా. బాలా లేట్ చేయకు, వెంటనే రకం పెట్టేసుకో. 2 రోజుల తర్వాత నేను కూడా నీకు దొరకను. నా కూడా తీసుకెళ్తున్నావే, తడిసిపోతున్నా, నాకు ఇచ్చేవయ్యా. ముందా చేతులు మీ నెత్తి మీద పెట్టుకోండి. ఏయ్, కళ్ళు కనపట్లా? నువ్వు ఎదురు పడితే నాకేమీ కనపడవు మావయ్య. మావయ్య మావయ్య, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనబడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య మావయ్య రా మావయ్య, జున్ను తిండు కానీ రా మావయ్య. చెప్పేది నీ కాదు, నాకు జొన్న తిన్నావు, తప్పకుండా. అయ్ రాజెత్తేసాడు మావయ్య. ఏంట్రా ఇది, చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది, వచ్చేసాను. రాజు రాజు తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. వస్తున్నావు నీ పెళ్లి గొడవతో. అదరా. ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకు ఎవరికీ ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరల్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా, మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేడలో చెప్పుల దండ అయిపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి నీకు సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పుకున్నా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను. చదువు కూడా మనసుకి ఎక్కడం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రై, వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాప ఇంటికి వెళ్ళి పిల్లని మనం అడుగుదాం. సరే, నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్ళటం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత. ఏమయ్యా రాము, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్, ఎవడరా అక్కడ? రామానికి మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు అయ్యారు అయ్యారు, ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను ఎందుకంటే ఆపుతావా? కూర్చోవయ్యా రాము. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు, వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యనున్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా. చూడు రాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట, చిలకా గోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇది ఏమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట 10 మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జన్ చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికేయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాసులో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు చేస్తారు. చాలా సంతోషం బాబు, అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది, నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకుని ఇవ్వాలి. అలాగే వదినా. లోపలికి రండయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా. ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలో ఉన్నానా?
ఇంకా అనుమానమా? ముఖం చూడు. తాతయ్య ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం ఓయ్. ఓయా? అవును, ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అల్లుడి తోటకు తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవటానికా? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివి అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామంబాబు పెళ్ళం అంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా నిజంగా ఒట్టు. 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేది 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపుదిరా. ఇట్రా. ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా? రేయ్, నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే, నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే. అమ్మో. ఒరే ఈరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు, అయ్యగారు. నారా పందిరా కొడక, పందిరా కొడక. డబ్బులు కావాలా? ఇదేంటి బాబు? డబ్బులు కావాలా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. పెళ్లి మాటలకి ఎంత హడావుడు చేస్తున్నాడంటే పెళ్లికి ఇంకెంత హడావుడు చేస్తాడు. రండి 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 రండి, దయచేయండి. అయ్యగారు మీ కొరకే చూస్తున్నారు. రండి. రావయ్యారా, నువ్వు ఇంకా రాలేదంట అని ఎదురు చూస్తున్నా. మీరు ఇప్పటిదాకా రాలేదంటే అయ్యగారు కాలుగాళ్ళ పిల్లగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. రేయ్, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేయరంటరా. రండి, కూర్చోండి. ఏంటయ్యా అట చూస్తున్నారు? మీది చాపలివిలి కదా? పాపయ్య. ఉఫ్ఫో, మీరు ఈ దరుగు మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని తుండేసుకుని కూర్చునే లెవిలి కదా? పొరపాటు అయిపోయింది. వెళ్ళి ఈ దరుగు మీద కూర్చోండి బాబు. పాపయ్య, కూర్చునే మనుషులను బట్టి స్థలానికి హోదా వస్తుంది గాని కూర్చున్న స్థలాన్ని బట్టి మనుషులకు హోదా తగ్గిపోదు. ఆహా, అట్టయితే దొడ్డ పెరట్లో కూర్చోండి బాబు. నా కూతురికి ఒక గొప్ప ఇంటి కుర్రవాడితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంది. ఎవడో తప్పకుండా భోజనం చేసేయాలండి, లేకపోతే నా మనసు బాధపడిపోద్ది. నీ కూతురికి గొప్పింటి బిడ్డతో నిశ్చితార్థమా? మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? మీ పొజిషన్ ఏంటో మీకు తెలియపరుద్దాము అని. రండి పట్టాభి నాయ్ గారు. ఈయనెవరో తెలుసా? నా కాబోయే బియ్యంకుడు. 600 ఎకరాలకి ఆసామి. ఈయన ఏకైక కుమారుడే నా కాబోయే అల్లుడు. మరి మీకు ఎంత పొలం ఉంది బాబు? మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి 50 ఎకరాలు. అది తమరి పొజిషన్. ఈయన గారి ముందు నోచుకోవడానికి కూడా మీకు అర్హత లేదయ్యా. ఏ మనిషికైనా అర్హత ఆస్తిని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. సరేలేవయ్యా, నీతులు చెప్పొచ్చావు. అసలు నా కూతుర్ని అడగడానికి మీకు ఎంత ధైర్యం?
నా కొడుకుని జైల్లో పంపించిందే కాకుండా నా కూతుని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాంతో పేడెత్తించి పిడకలు కొట్టిద్దామనా? నేలాంటి దరిద్ర బొడ్డు కొంపకి కోడలుగా పంపించేదానికంటే గోదంట దోసేటే నయం. పాపయ్య ఆ పాపైనే ఎడలు చూస్తారా? నడబెట్టి బయటకండి. నేను గాజులు దొరకలేదండి. ఆగండి. తోరణం కట్టిన చోట తగువులాట అనవసరం. బలవంతంగా మీ పిల్లని మా ఇంటి కోడలను చేసుకోవడానికి రాలేదు. మా తమ్ముడు ఇష్టపడ్డాడని అడగటానికి వచ్చాం. అంతగా మీకు ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పుండాల్సింది. ఇంత అనాగరికంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. కళ్యాణ ప్రాప్తి రస్తు. నీ దీవెన కోసం వచ్చి కూర్చుంది. ఎలావయ్యా? పెద్దవాళ్ల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష. అందుకే పెళ్లికైనా పేరంటానికైనా 10 మందిని పిలిచి దీవెనలు అందుకునేది. నీ బిడ్డకు ఆ దీవెనలు అక్కర్లేదనుకుంటే నీ బిడ్డకు జరగబోయే శుభాన్ని నువ్వే కాదనుకున్నట్టు. అదనరా. ఎందుకు ఆయన కొడుతున్నారు? వీడు చేసిన ఏదో పని వల్ల అన్నయ్య అవమానం పాలయ్యాడు. అవకాశం దొరికింది కదా పాప రెచ్చిపోయాడు. ఆ పిల్ల నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళ బంధువుల ముందు నానా కూతురు కూర్చాడు. ఆగరా. ఆ రోజే నా మనసు కీడును శంకించింది. నీ మనసు కాదని లేక పెదబాబు అక్కడికి వెళ్ళినందుకు ఎంత పని జరిగింది. ఇంతకాలం ఎవరితోనూ మాటపడిన మీ అన్నయ్య ఈ రోజు ఆ దరిద్రుడితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్య. బాధపడు. జరిగింది మర్చిపో. మర్చిపోతానన్నయ్య. ఆ పిల్లని ఇంకా మర్చిపోతాను. శ్రద్ధగా చదువుకుంటాను. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా. ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యంలో బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాకురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అట్లాగా? మేమిద్దరం షాపు నుంచి తీసిన చత పంచల్లా ఉంటాం. ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. రావే. ఫెంటాస్టిక్, మార్వెలస్.
నీ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది రాజు. ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడీల్ని పంపుతావా? వాళ్ళు నన్నేమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది. నువ్వొక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? యు బ్లడీ, నా మీద చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య ఇంకేమన్నా అన్నావంటే నిజంగానే రేపు చేసి పారేస్తాను. అంటాను. మా అన్నయ్యని జైలుకు పంపింది మీ అన్నయ్య. నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య. ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యదే. నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ దిక్కున చోటు చెప్పుకో. అమ్మా తొందరగా కాఫీ రెడీ చేయి. నువ్వు కానీ. అమ్మా, ఏం బాబు? నేను అలా పొలం వెళ్ళొస్తాను. మాయ రాజుని పోలీసులు అరెస్ట్ చేశారట. నర్మయ్, ఎప్పుడు ఏవో కాకి వార్తలు మోసుకొస్తావు. కాకి వార్తలు కాదు మావయ్య, ఖచ్చితమైన నిజం. పాపయ్య గారు అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట. నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటమా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట. ఇంటింటా వాకిట ఇదే చర్చ. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు, మన తమ్ముడి సంగతి మనం ఆలోచించుకోవాలి. ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు నా కొడుకు కాదు, మీకు తమ్ముడు కాదు. పెదబాబు, వాడు నా జైల్లోనే మగ్గి చావని, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటమ్మా, ఏమిటి అర్థం లేని ఆవేశం? ఒకరికి నిశ్చయమైన కన్నెపిల్లని నా తమ్ముడు బలాత్కరించాడంటే అది నిజమో కాదు. ఒకవేళ నిజమైతే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఎక్కడన్నాడు? ఎక్కడ? ఆడు నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు. ఆడింక బందికి బట్ట కట్టడానికి లేదు. ఈ సెల్లో పెట్టి చర్మ ఓడిపించేది. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఎవరండి మీరు? ఏమిటా కేకలు? నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసిగాడు ఎవడన్నా రేపు చేసి ఉంటే నేనెవడో నీకు తెలిసేది. అట్లా చూస్తూ ఉంటావుంటాయా అని నరికేయక సభ్యాయి. నేరస్తుల్ని కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు. మామూలుగా మామూలుతో అయితే వస్తుందన్నమాట హక్కు. పెద్ద మనుషులు తమకు తెలియదే ఉంది. తీసుకో, ఇది ఆడి ప్రాణం ఖరీదు. సెల్లో ఆడు ఎట్టా పోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. కానీ అతన్ని ఎందుకు అలా కొడుతున్నావు? పని లేక. నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? నేరం చేస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, కోర్టులో హాజరుపరచాలి. గాని ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది? పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవరివి? బాధ్యత గల ఒక పౌరుణ్ణి. నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది. హక్కు లేదు, చెక్కు లేదు. మర్యాదగా బయటికి పో. ఎక్కువగా మాట్లాడావంటే డ్యూటీ కట్టడం వచ్చావని నిన్ను కూడా సెల్లో తోస్తాను. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అవతల వైపు నుంచి ఎంత ఫోన్ చేశావేమిటి? వాట్ నాన్ సెన్స్ యూ కంట్రీ ఫెలో. నేను లంచం తిన్నానంటావా? I will finish you. Hold your hand and tongue. There is law of the land. Every citizen has got civil rights. You can't violate them. Mind that you are the guardian of law but not its breaker. You have no right to beat the accused. ఇంకొక దెబ్బ వాడిని కొట్టావంటే నిన్ను క్షణాల మీద డిస్మిస్ చేయిస్తాను. జాగ్రత్త. మన వంశానికి చెరగని మచ్చం తీసుకొచ్చావు కదరా. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. నేను కావాలని చేయలేదండయ్యా. నిన్ను మన కుటుంబాన్ని తిడితే ఆ కోపంలో అంతా నా దురదృష్టం. నేను మనసారా ప్రేమించిన విద్య
జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. జరగవలసింది ఆలోచించాలి. నన్ను క్షమిస్తావా అన్నయ్య? క్షమించవలసింది నేను కాదురా, విద్య. ఆడిని ముక్కల ముక్కల కింద నరికి పారేంద్రా. ఆడి శవం కూడా గడప దారి బయటకెళ్తానికి లేదు, అంతే. అలా. ఇంకా ఏం చేద్దామని వచ్చావయ్యా? నీ కూతురు జీవితాన్ని బజారు పాలు చేసేశాను అని నన్ను దెబ్బివ్వడానికి వచ్చావా? అంతేగా? కాదు, నా తమ్ముడు చేసిన తప్పుకి క్షమాపణ అడగటానికి వచ్చాను. కథ చెప్పక. నీ కుటుంబం పరువు మర్యాద నీ తమ్ముడు అరెస్టుతో బజార్ను పడ్డాయనే భయంతో వచ్చావయ్యా. మరి మేము సంసారమే. నా కొడుకును అరెస్ట్ చేయించేటప్పుడు నా కుటుంబం పరువు మర్యాద ప్రతిష్ట నువ్వు ఆలోచించక్కలేదా? నువ్వు కుటుంబాలు, గౌరవాలు, పరువు, ప్రతిష్టలు, అరెస్టుల గురించి ఆలోచిస్తున్నావు. నేను అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా తమ్ముడికి మరణశిక్ష పడినా సరే విద్యకు జరిగిన అవమానం మాసిపోదు. ఆ అవమానం నాకు కలిగించడం కోసమే నీ తమ్ముడితో ఎంత ఘోరం చేయించావు. నిన్ను అవమానించడానికి నీ కూతురు జీవితాన్ని పాడు చేయించేటంత దుర్మార్గుణ్ణి కాను. అనవసరంగా ఆవేశపడకు. జరిగిన అల్లరి చాలు. రాజుకి విద్యకి పెళ్లి చేయిద్దాం. విద్య జీవితం చక్కబడుతుంది. వీల్లేదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కూతురు నీ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. అయ్యగారు 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 మరి కాబోయే ఇంకుడు గారు కబురేపారండి. అమ్మాయి గారి గురించి పూర్తిగా తెలిసిపోయిందంట. ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పన్నారు. నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు గోయిందా గోయిందా అని చెప్పన్నారు. 5 లక్షలరా? 5 లక్షలు? 5 లక్షలయ్యా. చూచావటయ్యా, నువ్వు చేయించిన ఘనకార్యానికి నా కూతురు పెళ్లి అయిపోవడమే కాకుండా నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు గంగ పాలైపోయినాయి. నీకంతగా డబ్బే ముఖ్యం అనుకుంటే 5 లక్షలు నేను ఇస్తాను. రాజుతో విద్య పెళ్లి జరిపించు. నువ్విస్తావా? ఎక్కడి నుంచి? క్యాష్గా కాకపోతే నోటుగా రాసిస్తారు. రామంబాబు గారు మాట అంటే మాటే. అట్లాగే నోట్ రాసిస్తాను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందని స్టాంప్ పేపర్ జేబులో రెడీగా ఉంచుతాను. ఇదిగోండి బాబు, మీరు సంతకం పెట్టడమే ఆలస్యం. రాసివు. డబ్బు కృతి వెదవ. నన్ను నేనే తిట్టుకుంటానండి. ఎదవ జన్మ ఎదవ జన్మ. ఇదిగో 5 లక్షలకు నోట్ రాసి సంతకం పెట్టాను. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయి. పెళ్ళ? ఎవరిది? ఈ 5 లక్షలు మీ తమ్ముడు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష. ఆ పైనే నా పేరులోనే ఉందయ్యా పాపం. అన్యాయం నా ఆరో ప్రాణం. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురుని ఇంటి కోడలు కాదు కాదు కాదు. ఎలా? ఆగండి. బావగారు రండి, మన ఇంటికి వెళదాం. విద్య, అవును, దెబ్బతిన్న మా నాన్న పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు కానీ నా జీవితం గురించి ఆలోచించడం లేదు. రండి బావగారు, రాజుతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అగో, ఒక్కసారి ఈ గడప బయటికి అడుగు పెట్టావంటే ఈ జన్మలో గడప లోపలికి అడుగు పెట్టే యోగ్యత ఉండదు. ఆడది పుట్టింటి గడప దాటేది మెట్టినింటికి వెళ్ళడానికి, ఆ మెట్టినింటి గడప దాటేది మట్టిలో కలవడానికి, అంతేగాని వెనక్కి తిరిగి రాదు. పదండి బావగారు. కన్న తండ్రికే తలవంపులు తెస్తున్నావు కదే. నీకు తలవంపులు రాకూడదని విద్య తలదించుకుని మా ఇంటికి వస్తుంది. పదమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.